నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహనీయమైన వ్యక్తి, శక్తి. పార్టీలకు అతీతంగా ఆయన గురించి ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పక తప్పదు. బీజేపీయా, నాన్ బీజేపీయా, ఆయనకు సంబంధించిన హిందుత్వ తత్వాల ఒక్కసారి పక్కన పెడతాం. ఇవాళ బహుశా నాకు తెలిసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో నరేంద్ర మోడీ గురించి రాసిన అత్యద్భుతమైన ఆర్టికల్ 370 కావచ్చు, అయోధ్య ఇష్యూ కావచ్చు, జిఎస్టీ లాంటివి కావచ్చు, అలాగే ప్లానింగ్ కమిషన్ బదులుగా నీతి ఆయోగ్ లాంటివి కావచ్చు, కోవిడ్ టైం ఆ తర్వాత వచ్చిన వ్యాక్సినేషన్ లాంటివి కావచ్చు, యూపీఐ లాంటి చాలా డిజిటల్ పేమెంట్స్లో వచ్చిన వినూత్నమైన రెవల్యూషనరీ విప్లవాత్మకమైన ధోరణులు కావచ్చు, జల జీవన్ మిషన్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ, లేకపోతే ఆయుష్మాన్ భారత్ లాంటివి కానీ, ఇలాంటి అనేకమైనవి. ఇంకా ఆయన ఇండిపెండెన్స్ స్పీచ్లన్నీ ఒక ఎత్తు, మన్ కీ బాత్ మరొక ఎత్తు. అసలు పిల్లల కోసమే ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారంటే బహుశా చాలామందికి తెలియదేమో. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి నేను అనేక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఉచితంగా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అలాంటి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అంటే అర్థం భారతదేశాన్ని వినూత్నంగా చూసుకోవడమని. భారతదేశాన్ని అత్యధిక రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా ఖచ్చితంగా జవహర్లాల్ నెహ్రూ, కాస్త అటు ఇటుగా 6130 రోజుల పాటు నెహ్రూ. ఇందిరాగాంధీ అయితే కనుక 5834 రోజులు కాస్త అటు ఇటుగా. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కూడా మంచి ఎక్కువ రోజులే, మన్మోహన్ సింగ్ కానీ మూడవ స్థానంలో ఎవరుంటారంటే గాంధీ ఫ్యామిలీ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతదేశాన్ని అత్యధిక రోజులు పరిపాలించిన వ్యక్తిగా నెహ్రూ కంటే స్వాతంత్ర్యపు తాలూకు, ఇందిరాగాంధీ కంటే నెహ్రూ తాలూకు ఒక లెగసీ ఉంది. ఎలాంటి లెగసీ లేని, నెపోటిజం లేని, అత్యంత సామాన్యమైన దశ నుంచి అసామాన్యమైన దశకు ఎదిగి భారతదేశంలో ఒక వినూత్నమైన అధ్యాయాన్ని లిఖించిన వ్యక్తిగా నరేంద్ర మోడీని చెప్పుకోక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్కి అయితే 79 ఏళ్ళు, అదేవిధంగా వ్లాదిమిర్ పుతిన్కి అయితే 73 ఏళ్ళు, మోడీ గారికి 75 ఏళ్ళు. ఇలా ఏది ఏమైనా ఇలా తనదైన ముద్రను